ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? అందరూ ఏం చేస్తున్నారు? ఈరోజు నేను మీతో ఒక విషయాన్ని పంచుకుందాము అని మీ ముందుకు వచ్చాను. అది ఏంటిది అని అంటే, ఆత్మీయ స్థితిలో దేవునికి మనం దగ్గరగా జీవిస్తూ ఉన్నప్పుడు మనం కొన్ని అనుభవాలు ఎదురవుతూ ఉన్నప్పుడు వాటిని మనం ఫేస్ చేయలేక మళ్ళీ వెనక్కి పడిపోదామా అన్న పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మామూలుగా మనం యూట్యూబ్స్లో ఇలా మనం బయట సమాజంలో అలా చూసినప్పుడు క్రైస్తవులంగా మనము దేవుని కొరకు రోషంగా జీవించాలి అని చెప్పేసి మనము అనుకుంటూ ఉంటాము. కానీ దేవుని మీద నిందలు వేస్తూ ఉన్న పరిస్థితులు, దేవుడిని నమ్ముకున్న వారి మీద నిందలు వేస్తూ ఉన్న పరిస్థితుల్లో వారిని అవమానిస్తూ వారిని గేల్ చేస్తూ అది చూసి సంతోషపడే వాళ్ళు ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే, దేవుణ్ణి మనం నమ్ముకోవడం వల్ల ఇన్ని అవమానాలు పొందడం మనకు అవసరమా? ఎందుకు మనం వెనక్కి వెళ్ళిపోతే సరిపోతుంది కదా అన్న పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి అన్నమాట. అంటే నేను ఇది ఎవరికి చెప్తున్నానంటే, అప్పుడే క్రైస్తవ్యంలోనికి వస్తూ దేవునిలో ఎదుగుతాము అని అనుకున్న వారి పరిస్థితిని నేను చెప్తున్నాను. అయితే ఇటువంటివి వస్తాయి అని దేవుడు మనకి ముందుగానే చెప్పాడు బైబిల్లో. బైబిల్ అన్నది సత్యవేద గ్రంథం. ఇది సత్యం మాత్రమే పలుకుతుందన్నమాట. బైబిల్లో ఇప్పుడు చాలామంది దూషిస్తున్నారు. బైబిల్లో ఏమేం తప్పులు ఉన్నాయి అని వెతికి మరి వాటిని బైబిల్ తప్పు అని చెప్పేసి చూపించడానికి ఎంతమందో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు కాదు, బైబిల్ మొదలైన స్టార్టింగ్ నుంచి 1వ శతాబ్దం నుంచి కూడా క్రైస్తవులు అనబడిన వారిని హింసిస్తున్నారు, కొడుతున్నారు, వీలైతే వారందరినీ చంపుతున్నారు. చాలామంది చనిపోయారనమాట. మనము చూసినప్పుడు మన మామూలుగా చరిత్రను మనం చదివినప్పుడు అలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ్యంను స్వీకరించడము ఎటువంటిది అని చెప్పేసి నేను ఈరోజు మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఒక క్రైస్తవుడిగా మనం ఏ విధంగా ఉండాలి అన్నది మనం ఈరోజు నేర్చుకుందాము. అది ఏంటి అని అంటే, క్రీస్తుని అంగీకరించిన మనము దేవునిలో ఏ విధంగా ఎదుగుతూ ఉండాలి, ఏ విధంగా మనము బలపడాలి, ఎటువంటి పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు వాటిని మనం ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న పరిస్థితుల గురించి చూద్దాము. మామూలుగా ఇప్పుడు సమాజంలో ఉంటున్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉంటున్నాయి అని అంటే, క్రైస్తవులు అంటే మతం మార్చేసేవాళ్ళు, అలానే దశమ భాగాలు అంటే 10% కోసము వారు దశమ భాగాలు ఆశపడుతున్నారు. వాళ్ళు ఏమీ కష్టపడకుండా ఏమీ ఆశించకుండా దశమ భాగాల కోసం తాపత్రయపడుతున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు. అలానే క్రైస్తవ్యం అన్నది వేరే వాళ్ళ మతం, మనది కాదు, మన భారతదేశంలో పుట్టలేదు, వేరే దేశాల్లో నుంచి ఇక్కడికి వచ్చింది అన్న అందులో ఉండిపోతూ వాళ్ళు గ్రుడ్డితనంలో జీవిస్తున్నారు. సరే, వారైనా సరే సంతోషంగా ఉంటున్నారా? వాళ్ళకి శాంతి ఉందా? వాళ్ళకి సమాధానం ఉందా? వారి జీవితాలలో లేవు. ఎందుకు అంటే, శాంతి సమాధానము అన్నది ఒక్క యేసుక్రీస్తులో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఒక క్రైస్తవుడు అన్నవాడు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన అతను క్రైస్తవుడు అయిపోడు. ఎప్పుడైతే క్రీస్తుని తన సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో, మరి ఎవరైనా సరే, ఒక ఇంట్లో ఒక తల్లి సొంత రక్షకుడిగా దేవుడిని అంగీకరించింది, ఒక తండ్రి అంగీకరించాడు, కానీ బిడ్డలు అంగీకరించలేదు. బిడ్డలు ఇంకా లోకంలోనే ఉన్నారు. దేవుడు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని వారికి చిన్నప్పటి నుంచి వాక్యాల ద్వారా కానీ ప్రతిరోజు వినే వాక్యాల ద్వారా కానీ వారు వింటూ ఉంటారు. కానీ వారి హృదయంలో వాటిని చేర్చుకోరు. వారు ఇంకా లోకంలో ఉంటూ లోక ఆశల్లో ఉంటూ గతించిపోయే కాలంలో వెంపర్లాడుతూ ఉంటారనమాట. అటువంటి వారు క్రైస్తవులు అనబడతారా? ఖచ్చితంగా వారు క్రైస్తవులు అనపడరు. క్రైస్తవులు అనంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన క్రైస్తవుడు కాదు. ఎవరైతే యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారి హృదయంలో, నా కొరకే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు, నా కొరకే ఈ పాపములను, నేను చేసిన పాపములన్నిటినీ తన మీద వేసుకొని సిలువలో నా కొరకు మరణించాడు, నా కొరకు మరణించి తిరిగి
లేచి ఆకాశంలో పరలోకానికి ఆరోహణమయ్యాడు. నా కొరకు అక్కడ స్థలం సిద్ధపరచడానికి అని వెళ్ళాడు. నేను ఎప్పుడైనా సరే భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే నేను మరణించవలసిందే, అంతే కదండి. ఎవరైనా సరే చెప్తారా, నేను అస్సలు చనిపోను, నేను అస్సలు ఎప్పుడు నాకు 1000 సంవత్సరాలు వచ్చినా నేను బ్రతికే ఉంటాను అని ఎవరైనా చెప్తారా? గట్టిగా 80 సంవత్సరాలే. ఆ 80 సంవత్సరాల్లో కూడా ఆయాసము, చాలా బాధలు అనుభవించాల్సి వస్తుంది. అటువంటి జీవితంలో ఎప్పటికైనా సరే మనకి మరణం అన్నది తథ్యం. చాలామంది ఇప్పుడు హిందూ సోదరులు ఏమనుకుంటున్నారంటే, మరణించిన తర్వాత మనం మట్టిలోనే ఉండిపోతాము, ఇంక మనకి ఇంకో జన్మ అంటూ ఉండదు అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ మరణించిన తర్వాత యుగ యుగాలు జన్మ ఉంటుంది. అది ఏంటి? మనం ఈ బ్రతికి ఉన్నప్పుడు చేసే పనులను బట్టి, బ్రతికున్నప్పుడు మనం ఉండే పరిస్థితులను బట్టే మన తర్వాత జీవితం అన్నది మొదలవుతుందన్నమాట. ఇది మనల్ని టెస్ట్ చేయడానికి మనకి దేవుడు ఇచ్చినటువంటి అవకాశం. మొట్టమొదటిగా మనందరము పుట్టకముందు ఎక్కడున్నాము? పుట్టిన తర్వాత భూమి మీదకి వచ్చాము. మరి పుట్టకముందు ఎక్కడున్నాం? దేవుని దగ్గర ఉన్నాం. మనం దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుడు తగిన సమయంలో మన తల్లిదండ్రుల గర్భంలో రూపింపచేసి ఈ భూమి మీదకి తీసుకొని వచ్చాడు. అయితే మరి మన పరిస్థితి ఏంటి? మనం ఎందుకు అసలు భూమి మీదకి వచ్చాం? చాలామంది దేవుడిని తెలుసుకోక దేవుడు ఇచ్చే పనులను, దేవుడు వాళ్ళకి అప్పగించే పనులు కూడా చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ, చాలామంది లోకంలోనే ఉంటూ, లోకంలో జీవిస్తూ, లోకంలో తింటూ సుఖిస్తూ, లోకంలో బాగా బ్రతికేసి సంతోషంగా నేను బ్రతికాను, నేను ఇన్ని ఆస్తులు సంపాదించుకున్నాను, నాకు ఇంత ఐశ్వర్యం ఉంది, తినుము తాగుము సుఖించుము అన్న రీతిలో ఉంటున్నారు. మరి వారు చనిపోయిన తర్వాత వారి పరిస్థితి ఏంటి? తిరిగి ఆత్మ, దేవుడు మన హృదయంలో ఒక ఆత్మని ఉంచాడు. ఆ ఆత్మ మనం మరణించిన తర్వాత మనలో నుంచి ఎవరైతే తయారు చేశారో ఆ ఆత్మ అక్కడికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు అక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుంది. మనము ఈ భూమి మీద ఏ విధంగా బ్రతికాం, ఏ విధంగా జీవిస్తున్నాం, ఎలా ఉన్నాము అని ప్రతి విషయం అక్కడ చెప్పాల్సి వస్తుంది అన్నమాట. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం ఎలా జీవిస్తున్నాం? దేవుడు లేడు అని కొంతమంది జీవిస్తున్నారు. కొంతమంది మా దేవుడే దేవుడు, ఇతర దేవుళ్ళు కాదు అని చెప్పేసి జీవిస్తున్నారు. సత్యం తెలుసుకోకుండా గ్రుడ్డితనంలో వాళ్ళు జీవిస్తూ, వాళ్ళు తింటూ తాగుతూ సుఖిస్తూ ఉన్న పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. కాబట్టి నేను హెచ్చరించేది ఏంటంటే, దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతను మనము గుర్తిస్తున్నామా? నిజమైన దేవుడు ఎవరు అన్నది మనం తెలుసుకుంటున్నామా? నిజమైన దేవుడు ఎవరు అన్నది మనం తెలుసుకొని, ఆయన మనకి ఏం పని అప్పచెప్పాడు ఆ పనిలో మనం నమ్మకంగా చేస్తున్నామా? నమ్మకంగా మనం చేసి మన జీతం ఉంటుంది అక్కడ పరలోకంలో, మనకి జీతం ఉంటుంది. మనం ఇక్కడ చేసే పనులను బట్టే జీతం మనకు అక్కడ ప్రకటించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా దేవుడు మనకి బిడ్డల్ని ఇస్తాడు. బిడ్డల్ని ఇచ్చినప్పుడు ఆ బిడ్డల్ని మనం ఏ విధంగా పెంచుతున్నాం? సమాజానికి ఉపయోగపడే విధంగా పెంచుతున్నామా? సమాజానికి వ్యతిరేకంగా పెంచుతున్నామా? ఏ విధంగా మనం పెంచుతున్నాము? దేవునికి ఉపయోగకరమైన బిడ్డగా పెంచుతున్నామా? దేవునికి అయిష్టకరమైన బిడ్డగా అలా పెంచుతున్నామా? దానిని బట్టి మనం అక్కడ జీతం పొందుతామన్నమాట. దేవుడు మనల్ని నమ్మి బిడ్డల్ని ఇస్తాడు. ఆ బిడ్డల్ని మనం ఏ విధంగా మనం పెంచుతున్నాము అన్న దాన్ని బట్టి అక్కడ జీతం కలుగుతుంది. అలానే మనం ఇక్కడ దేవుని కోసం పరిచర్య ఏం చేస్తున్నాం? మనము దేవుణ్ణి నేను నమ్ముకున్నాను చాలే, నేను ఇంకా ఒక్కడనే పరలోకానికి వెళ్ళిపోతే సరిపోతుంది, లేకపోతే నా కుటుంబంలో వాళ్ళు పరలోకానికి వెళ్తే సరిపోతుంది అని ప్రార్థన చేసి కామ్గా ఉంటున్నావా? అప్పుడు నీ జీతం ఎంత ఉంటుంది? మనం చేసే ఇక్కడ పరిచర్యను బట్టే మనకి జీతం కలుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, సువార్త చెప్తున్న వాళ్ళు రోడ్ల మీదకి వెళ్ళి సువార్త చెప్తున్నప్పుడు హిందువులు అన్న వాళ్ళు ఎలా వారిని అవమానిస్తున్నారో, ఎలా వారిని బాధ పెడుతున్నారో అలా చూసినప్పుడు మనకేమనిపిస్తుంది? అసలు క్రైస్తవ్యంలోనికి వచ్చినప్పుడు ఇన్ని బాధలు అవమానాలు అవసరమా? నేను కామ్గా ఉండిపోయి ఇంట్లో నేను సైలెంట్గా ఉంటే సరిపోతుందిగా అని అనుకుంటాం కదా. కానీ అది తప్పు. వాళ్ళకి తెలియదు, వారికి తెలియక వారు అలా చేస్తున్నారు.
అంటే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్, మొన్న ఒకసారి ఒక వీడియోలో చూసినప్పుడు సువార్త చెప్తున్న వాళ్ళ మీద పేడ నీళ్ళు తీసుకొని వాళ్ళ మీద చల్లుతున్నారు. పక్కన వాళ్ళు ఇలానే చేయండి, అలానే చెయ్యి అని చెప్పేసి వాళ్ళకి అలానే జరగాలి అని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. పాపం వాళ్ళు ఏం చేశారు? తిరగబడుతున్నారా? లేదు. వారికి తెలియదు, వారు ఒక రోజైనా ఖచ్చితంగా తెలుసుకుంటారు అని చెప్పేసి వాళ్ళ పాటికి వారు వెళ్ళిపోయారు. కానీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు సర్వాధికారి, సర్వ సృష్టికి అధికారం ఉంది ఆయనకి. అలానే ప్రతీదీ చూస్తున్న దేవుడు. వారికి తప్పకుండా ఒకరోజు గుణపాఠం నేర్పిస్తాడు దేవుడు. మన దేవుడు సజీవుడు, చూస్తున్న దేవుడు, మాట్లాడే దేవుడు. వాళ్ళు అనుకుంటున్నారు క్రైస్తవులు వీళ్ళనే కదా మేము చేస్తుంది అనని, కానీ దేవుణ్ణి వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు అని వాళ్ళు గ్రహించలేరు. కానీ దేవుడు వారిని ఇంకా క్షమిస్తూ తెలుసుకుంటారు అని చెప్పేసి వాళ్ళని వదిలిపెడుతూ ఉన్నారు. దేవుడు రోషం కలిగిన దేవుడు అన్నమాట. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. వారికి ఏదో ఒక రోజు సమాధానం ఖచ్చితంగా చెప్తాడు. మనం ఏం చేయాలి? వారి కోసం మనం ప్రార్థించాలి. బైబిల్లో ఉంటుంది, మత్తయి సువార్త 5వ అధ్యాయం, ధన్యతలంతా చెప్పినప్పుడు ఆత్మ విషయమే దీనిలైన వారు ధన్యులు అని చెప్తారు కదా. ఆ విషయాలన్నీ చెప్పి లాస్ట్లో చెప్తారు, మిమ్మల్ని నిందించి అవమానించి హింసించినప్పుడు మీరు సంతోషించి గంతులు వేయడి, పరలోకమందు మీ భాగము అధికమవుతుంది అని. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనము సంతోషించి గంతులు వేసే వారంగా ఉండాలి. క్రైస్తవ్యంలో ఉన్నప్పుడు మనకేయో వస్తాయి. దేవుడు మన పాపములన్నీ క్షమించాడు, అది అంతవరకు ఓకే. కానీ క్రైస్తవ్యంలోకి వచ్చేవారు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, నాకు బాగా మేలులు జరిగిపోతాయి, నాకు దీవెనలు ఆశీర్వాదములు వస్తాయి, అవన్నీ కలుగుతాయి. కానీ వాటితో పాటు నిందలు వస్తాయి, వాటితో పాటు అవమానాలు కలుగుతాయి, వాటితో పాటు ఒక్కొక్కసారి చనిపోయే పరిస్థితులు కూడా వస్తాయి. అంటే వారు ఎదుటివారు చంపేసే పరిస్థితులు కూడా జీవితాల్లో వస్తాయి. కానీ వాటన్నిటిని మనం ఎదుర్కొనే క్రైస్తవ్యంలోకి మనం పరిగెడుతూ ఉండాలి. ఇది ఒక రన్నింగ్ రేస్ లాంటిది. ఎవ్వరూ మనకి సాటి కాదు. దేవుని వైపు మాత్రమే చూస్తూ మనం జీవిత పోరాటంలో సాగుతూ ఉండాలి. ఎదురయ్యే ప్రతి పరిస్థితిని నేను ఎదుర్కొంటాను, నేను సువార్త ప్రకటిస్తాను. ఎటువంటి పరిస్థితులైనా వారు నన్ను అవమానించిన, నిందించిన అదే నాకు ఘనత అని చెప్పేసి ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడే మనము సువార్తని ఇంకా విజృంభింపజేయగలుగుతాము. ఇప్పుడు భారతదేశంలో సువార్త ప్రకటించడం వల్ల లాభమా నష్టమా? మీరు చెప్పండి. దేశంలో సువార్త ప్రకటించడం వల్ల లాభం కలుగుతుంది. ఎందుకు అంటే ఒక పాపిని నరకంలో నుంచి బయటికి తీసుకొని వచ్చిన వారం అవుతాము. భారతదేశం మొత్తం ఇప్పుడు క్రైస్తవ దేశంగా మార్చబడుతుందేమో అని ఇప్పుడు హిందువులందరూ హిందువులు 80% ఉన్నారు, కానీ వాళ్ళందరికీ భయం ఏర్పడిపోయింది. అందరూ క్రైస్తవ్యంలోకి వెళ్ళిపోతారేమో అని. అంటే క్రైస్తవ్యంలోని మామూలుగా దేవుడు సజీవుడు కాబట్టి, ఆయన సత్యం కాబట్టి వారందరూ తెలుసుకుంటున్నారు ఏది నిజము ఏది అబద్ధము అని తెలుసుకుంటున్నారు. ఆ నిజం వైపు వాళ్ళు అడుగులు వేస్తున్నారు. అది చూసి తట్టుకోలేక మాది ఎక్కడ తగ్గిపోతుందో అని చెప్పేసి ఎన్ని పరిస్థితులు ఎంత అవమానించి ఎన్ని నిందిస్తున్నారో అవన్నీ జరగవలసిందే. ఇంకా చంపేసే పరిస్థితులు కూడా వస్తాయి. వాటికి కూడా సిద్ధపడే ఉండాలి ఒక క్రైస్తవుడిగా. వాటికి కోసం సిద్ధపడి, నేను ఈరోజు నాకు ఎదురుగా వచ్చి నువ్వు క్రీస్తుని నమ్మితే నేను నిన్ను చంపేస్తాను అంటే మనం చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలన్నమాట. ఆ విధమైన పరిస్థితులు మనం సిద్ధపడి ఉండాలి. దానికోసం మనం ఏం చేయగలుగుతాం? అంత ధైర్యం ఉంటుందా? మనం ఎదురుగా వచ్చి ఒకరు నిన్ను చంపేస్తాను అని అన్నప్పుడు ఆ ధైర్యం కోసం మనం ప్రార్థన చేసుకోవాలి. మన ప్రార్థనలో ఎక్కువ గడుపుతూ ఉండాలి. దేవుని వాక్యంను హృదయంలో మనం భద్రం చేసుకుంటూ ఉండాలి. ఒకరోజు ఈ బైబిల్ అన్నది ఉండదు. బైబిల్ని కాల్చివేసే పరిస్థితులు వస్తాయి, బైబిల్ని బ్యాన్ చేసే పరిస్థితులు వస్తాయి, బైబిల్లో వాక్యాలు చదువుదామన్నా లేని పరిస్థితులు ఎదురవుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా అలానే జరుగుతుంది. ఫ్యూచర్లో జరిగే పరిస్థితి కూడా అదే. బైబిల్ని బ్యాన్ చేసేస్తారు, బైబిల్ని రానివ్వరు, బైబిల్ని పట్టుకున్న వాళ్ళని తంతారు, కొడతారు, హింసిస్తారు. బైబిల్ గురించి మాట్లాడిన వారి నోరెత్తినా కూడా చంపేసే పరిస్థితులు రాబోతున్నాయి. కాబట్టి మనం అందరం ఏం చేయాలి? సిద్ధపడాలి. ఏ విధంగా సిద్ధపడాలి? ప్రార్థనలో
నాకు దేవా, నీకు శక్తిని దయచేయి, నాకు ఈ లోకం శాశ్వతమైనది కాదు, ఇక్కడ ఉన్న పరిస్థితులు శాశ్వతమైనవి కాదు. ఈరోజు నన్ను నిందించారా, నాకు అక్కడ ఘనత కలుగుతుంది. ఈరోజు నన్ను ఇక్కడ అవమానించారా, నాకు అక్కడ ఘనత కలుగుతుంది. దేవుడు చెప్తాడు, నా ప్రజలను ముడితే, మిమ్మల్ని ముడితే, అంటే క్రైస్తవులుగా మిమ్మల్ని ముట్టారు అని అంటే నా కనుగుడ్డును ముట్టినట్టు. వారు మనల్ని బాధ పెట్టడం లేదు, మనల్ని హింసించడం లేదు, మన మీద పేడ నీళ్ళు చల్లి మనల్ని అవమానించడం లేదు. దేవుణ్ణి అవమానిస్తున్నారు, దేవుని కనుగుడ్డును ముట్టుతున్నారు. దేవుడు చూస్తూ ఊరుకోడు. ఖచ్చితంగా వారికి ఒకరోజు సమాధానం కలుగజేస్తాడు. వారికి దేవుడు ప్రతి ఒక్కరికి ఒక మనస్సాక్షి అన్నది ఇచ్చాడు. వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. ఆ విధంగా చేసి సంతోషపడుతున్నారా? అది నిజమైన సంతోషమైన వాళ్ళకి ఆ సంతోషం ఎంతకాలం నిలబడుతుంది? ఆ తర్వాత వాళ్ళ మనస్సాక్షి గద్దిస్తూనే ఉంటుంది. ఖచ్చితంగా నేను చేసింది తప్పు అనని వారి మనస్సాక్షి గద్దిస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక క్రైస్తవుడిగా మనం ప్రతి దానికి సిద్ధపడి ఉండాలి. దేవుడు అందుకని చెప్తున్నాడు, మీరు ఒక సైనికుల వలె ఉండాలి అనని, వాక్యం అనే ఖడ్గాన్ని ధరించాలి అని చెప్తున్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చివరిలో చెప్తున్నాడు అనమాట, మీరు వాక్యం అనే ఖడ్గమును ధరించాలి, రక్షణ విశ్వాసం అనే డాలుని మీరు కలిగి ఉండాలి, మన వస్త్రధారణ ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి, ఒక సైనికుడు ఏ విధంగా ఉండాలి, మనము క్రీస్తు కొరకు పనిచేసే సైనికులుగా మనం ఉండాలి. ఆ విధంగా ఉండాలి అంటే మన ప్రార్థనలో సమయం గడుపుతూ దేవుని వాక్యమును గురించి ఎక్కువ విషయములను మనం గ్రహిస్తూ, ఎప్పుడు బైబిల్ని మనం ఎక్కువ చదువుతూ ఉన్నప్పుడు బైబిల్ వాక్యములు మన హృదయంలో చొప్పించి పరిశుద్ధాత్మ ద్వారా ఆ సమయాల్లో ఆ వాక్యాలని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాడనమాట దేవుడు. కాబట్టి మనము వ్యర్థమైన వాటికి సమయమును వెచ్చించక ఇటువంటి బైబిల్ వాక్యంలో మనం ప్రకటిస్తూ దేవుని కోసం మనం చనిపోయే వారం కూడా ఆ విధంగా సిద్ధపడి ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఎవరైనా సరే ఆత్మీయ స్థితిలో ఇప్పుడిప్పుడే ఉన్నప్పుడు వాటన్నిటిని చూసి మీరు భయపడక, కృంగిపోకుండా, ముఖ్యంగా బాధపడకుండా దేవునిలో మీరు ఎదగండి. ఖచ్చితంగా నేను ఒక రోషం కలిగిన క్రైస్తవుడిగా నేను జీవిస్తాను, నేను చనిపోవడానికైనా సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి మీరు ఖచ్చితంగా నిలబడండి. దేవుడు ప్రతిఫలం ఖచ్చితంగా మనకి ఇస్తాడు. దేవుడు మాట్లాడే దేవుడు, దేవుడు చూచే దేవుడు, ప్రతి ఒక్కరికి సమాధానం ఇచ్చే దేవుడు. కాబట్టి మీరందరూ దేవునిలో ఇంకా ఆత్మీయంగా ఎదుగుతూ, ఆత్మీయంగా బలపడుతూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.